మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. వేదికను అలంకరించిన పెద్దలు, అలాగే దైవజనులు వరప్రసాద్ గారు, స్థానిక సంఘ సేవకులు, పెద్దలు, ఇంకా స్థలాల నుంచి చేరి వచ్చిన సేవకులైన వారికి, పెద్దలకు, స్థానిక సంఘ సోదర సోదరీలకి నా నిండు ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. మీరు చేస్తున్న ప్రార్థనలను బట్టి ప్రతి ఒక్కరికి నా వ్యక్తిగత వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యం చదువుదాం. మత్తయి సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనము చదువుదాం. మత్తయి సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనము. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. 5వ వచనం 6వ వచనం కలిపి చదువుతున్నాను. నయస్సోను సల్మానును కనెను, సల్మాను రహాబునందు బోయేజును కనెను, బోయేజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెషయిని కనెను, యెషయి రాజైన దావీదును కనెను. మొదటి అధ్యాయం లూకాసు వార్త మొదటి అధ్యాయం 30వ వచనము నుండి చదువుదాము. మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును అని ఆమెతో చెప్పాను. మొదటి అధ్యాయం 68వ వచనము నుండి కొనసాగింపు చదువుదాం. ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగ చేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి, మనలను ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగ చేసెను. దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. 2వ అధ్యాయం లూకాసు వార్త 2వ అధ్యాయం 10-11 వచనాలు. అయితే దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, మహాదేవుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధుడవు, నిత్య నివాసివి, సకల యుగములలో రాజయ్యుండి స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములను పొందుచు మమ్మలను ప్రేమించి మా కొరకు మీ కుమారుని
రక్తమాంసముల దేహములో నాలో ఒకనిగా పంపించి కల్వరి శిలువలో ఆయనను బలి అర్పించడం ద్వారా మమ్ములను విమోచించారు. మీ సొత్తైన ప్రజలుగా స్వీకరించారు. క్రీస్తు యేసు ద్వారా మేము మీ కుమారులము కుమార్తెల మగుటకు మాకు అధికారం ఇచ్చి మీ కుమారుని రాజ్యములో మాకు సమృద్ధి అయిన ప్రవేశం అనుగ్రహించారు. మీ కుమారుని సింహాసనం అందు కూర్చుండున్నట్టి పరలోక పౌరసత్వమును మీ ప్రేమ చేత అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. చదవబడిన లేఖన భాగమును గ్రహించుటకు మీ ఆత్మ సహాయమును మాకు దయచేయండి. మీ ఆత్మను సంచకరువుగా మాకు అనుగ్రహించి మమ్మను సర్వసత్యములో నడిపిస్తున్నారు. జీవమగల మీ వాక్యము మాకు ఈవిగా అనుగ్రహించారు. మీ వాక్యము చేత మమ్మను బ్రతికించుచున్నందుకు మరొకసారి మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. క్రీస్తు యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మత్తయి సువార్తలో మొదటి వచనం చదివాం. మనం చాలాసార్లు ప్రారంభ వచనాలు మనం విడిచిపెట్టేస్తాం. అధ్యాయంలో చాలా విషయాలు ఉంటాయి, ఆ విషయాలు ఎక్కువగా ధ్యానం చేస్తాం. మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో ప్రాముఖ్యమైన విషయం మనందరికీ తెలుసు. యేసుక్రీస్తు జనన విధమెట్లనగా అని ప్రారంభం అవుతుంది. అంటే యేసు ప్రభు వారి జననముతో ఆయన జీవిత చరిత్ర ప్రారంభమవుతుంది మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో. అది 18వ వచనానికి వెళితే గాని మనకి క్రీస్తు జనన వృత్తాంతం ప్రారంభమవుతుంది. క్రిస్మస్ సమయాల్లో ఎక్కువగా మత్తయి సువార్త మొదటి అధ్యాయం, 2వ అధ్యాయం, లూకా సువార్త మొదటి అధ్యాయం, 2వ అధ్యాయం ఎక్కువగా మనం ధ్యానం చేస్తూ ఉంటాం. 4 సువార్తలలో యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా మన మధ్య ఎలా జీవించారో, ఎలా ప్రేమించారో, ఎలా తన ప్రాణము మన కొరకు అర్పించి మనలను తన ప్రజలుగా విమోచించారో అనేక విషయాలు లేఖనాల్లో మనం ధ్యానం చేస్తున్నాం. క్రొత్త నిబంధనలో 27 పుస్తకాల్లో మొదటి పుస్తకముగా ఏర్పాటు చేయబడిన మత్తయి సువార్త మొదటి వచనమును దేవుడు ప్రారంభించిన విధానాన్ని మనం గమనించాలి. కొత్త నిబంధనలో మొదటి వచనము యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత దేవుని దృష్టిలో. ఇందులో 3 వ్యక్తుల పేర్లతో మొదటి వచనం రాశాడు. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఈ వంశావళి యేసుక్రీస్తు వంశావళి. ఎవరి యేసుక్రీస్తు? అబ్రహాము కుమారుడు. ఎవరి యేసుక్రీస్తు? దావీదు కుమారుడు. అంటే యేసుక్రీస్తును క్రొత్త నిబంధన ప్రజలకు పరిచయం చేయడం కొరకు దేవుడు పాత నిబంధన మూల పురుషులను ఇద్దరిని ఆయన మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. అబ్రహాము పేరు తెలుగు బైబిల్లో మత్తయి సువార్త మొదటి వచనంలో అబ్రహాము పేరుతోనే ప్రారంభించాడు దేవుడు. తర్వాత దావీదు పేరు, తర్వాత యేసుక్రీస్తు పేరు. అది ఆంగ్లములో అయితే యేసుక్రీస్తు పేరు మొదట వస్తుంది, తర్వాత దావీదు పేరు వస్తుంది, తర్వాత అబ్రహాం పేరు వస్తుంది. ద జీనియాలజీ ఆఫ్ జీసస్ క్రైస్ట్, సన్ ఆఫ్ డేవిడ్, సన్ ఆఫ్ అబ్రహాం, యేసుక్రీస్తు వంశావళి అని ప్రారంభించి ఈయన దావీదు కుమారుడును అబ్రహాము కుమారుడు అని పరిచయం చేశాడు. మనకైతే తెలుగు తర్జుమా చాలా చక్కగా అర్థమయ్యేట్టుంది. అబ్రహాము కుమారుడుగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు
వంశావళి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు మరియ కుమారుడు అని వ్రాయలేదు, యోసేపు కుమారుడు అని వ్రాయలేదు. మరియ కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని రాస్తే కొంతమందికి ఇష్టం, కానీ దేవుడు అలా రాయలేదు. యోసేపు కుమారుడు అనబడ్డాడు కానీ సంబంధంగా యోసేపు కుమారుడు కాదు, యోసేపు సంరక్షకుడు. బైబిల్ ఎరిగిన సత్యం ఇది. అయితే దేవుడు యేసుక్రీస్తును పరిచయం చేయడానికి క్రొత్త నిబంధనలు అటు ఇశ్రాయేలీయులకును అన్యజనులమైన అందరికీ క్రీస్తును చేయడానికి ఇద్దరు మూల పురుషుల్ని ముందుగా, ఎందుకంటే మనం ఎరిగిన వారు ఎరగక ముందే ఇశ్రాయేలీయులు అబ్రహాము ఎరిగిన వారు దావీదును వారే. ఈ పత్రికలు లేక ఈ పుస్తకాలు ముఖ్యంగా ఇశ్రాయేలీయులను ఉద్దేశించి వ్రాయబడే మత్తయి, మార్కు, లూకా, యోహాను. అబ్రహాము వారైన ఇశ్రాయేలీయులకు కొరకు రాయబడిన గ్రంథాలు కాబట్టి వారికి తెలిసినటువంటి పితరులను పరిచయం చేశాడు. అబ్రహాము, దావీదు తెలుసు వారికి. క్రీస్తు గురించి చదువుతున్నారు, లేఖనాలన్నీ క్రీస్తు గురించే రాయబడ్డాయి. భక్తులందరూ రాబో క్రీస్తుని గురించి రాశారు, ఇశ్రాయేలీయులకు బోధించారు. కానీ క్రీస్తు శరీరధార తర్వాత కూడా వారి మధ్యలో 33.5 సంవత్సరాలు జీవించి ప్రత్యేకమైన వ్యక్తిగా, ఆశ్చర్యకరుడుగా, కనికరము జాలి దయగలిగిన వాడుగా, ప్రేమ గల రక్షకునిగా వారి మధ్యలో ఆయన సంచరిస్తున్నా ఇశ్రాయేలీయులు పోయారు. అందుకే కదా సిలువ వేశారు ఆయన్ని. అందుకనే వాళ్ళకి అర్థం కోసం ఈ క్రీస్తు అబ్రహాములో నుంచి వచ్చి, ఈ క్రీస్తు దావీదులో నుంచి వచ్చాడు మీకోసం. సంతానమని నాకు తెలుసు, కానీ అబ్రహాము పిల్లలకు లక్షణాలు మీలో లేవు. మీరు నిజంగా అబ్రహాము పిల్లలైతే నన్ను చంపాలనుకోరు. మీరు మీ తండ్రి అపవాది సంబంధం, వాడు ఆది నుండి నరహంతకుడు. మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారు. యేసుక్రీస్తు ప్రభు చాలా స్పష్టంగా ప్రవక్తగా అంగీకరించారు. మోషే అంటే గౌరవం వాళ్ళకి. తర్వాత దావీదు తమ పితరుడు రాజు కాబట్టి ఆయన మరలా వస్తాడు, దావీదుకు వస్తాడు, మరలా మమ్మను దావీదు సింహాసనం మీద కూర్చొని మమ్మల్ని పరిపాలన చేస్తాడు. ఆయనే మెస్సయ్య, మా విమోచకుడు, మా రక్షకుడు, దావీదులో నుండి వస్తాడు. అది వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఎందుకు ఇలా జరిగింది? ఎందుకు ఇలా వారు ఎదురు చూస్తున్నారు అంటే,
దేవుడు వాగ్దానం చేశాడు. అబ్రహాముకు సంతానమును గురించి వాగ్దానం చేశాడు. దావీదుకు కూడా సంతానమును గురించి వాగ్దానం చేశాడు. ఆ వచనాలన్నీ చాలా మందికి తెలుసు. నేను మీ మనసుకు జ్ఞాపకం చేస్తాను. నీ మూలముగాను నీ సంతాన మూలముగాను భూలోకములోని సమస్త వంశములు ఆశీర్వదించబడును అని ప్రభు అబ్రహాముకు వాగ్దానం ఇచ్చాడు. నీలో నుండి వచ్చు నీ సంతానము వలన, నీ సంతాన మూలముగా భూలోకములోని సమస్త అన్యజనులు, అన్ని కాలముల అన్యజనులు ఆశీర్వదించబడతారు. నీలో నుండి వస్తాడు, నీ సంతతి, నీ సంతానం. ఆ వాగ్దానం అలా కొనసాగుతూ వచ్చింది. 100 ఏళ్ల వయసప్పుడు ఇస్సాకు పుట్టాడు. క్రైస్తవులందరికీ తెలిసిన విషయం. కానీ ఇస్సాకు వలన భూలోకంలోని సమస్త వంశములు ఆశీర్వదించబడే కార్యం ఏది ఇస్సాకు వలన జరగలేదు. ఇస్సాకు తన జీవిత కాలం వరకు తాను నివసించిన ప్రాంతంలో ప్రజలకు మేలుకరంగా జీవించాడు. కానీ అన్ని కాలముల మానవులందరికీ ఆశీర్వాదము వాగ్దానం ఇచ్చాడు. నీ సంతానమూలముగా భూలోకములోని సమస్త వంశములు ఆశీర్వదించబడతాయంటే పాపక్షమాపణ, ఆత్మరక్షణ, తీర్పు శిక్ష నుండి తప్పించబడి తండ్రి అయిన దేవునితో, రక్షకుడైన క్రీస్తుతో యుగయుగములో మహిమలో జీవిస్తారు. పరలోక స్వాస్థ్యమునకు హక్కుదారులు అవుతారు నీలో నుండి వచ్చే ఒక కుమారుని ద్వారా. ఆ కుమారుడు ఇష్మాయేలు కాదు, ఇస్సాకు కాదు, సమస్త మనుష్యులకు రక్షణ కలిగించిన అబ్రహాము కుమారుడు యేసుక్రీస్తు. గలతీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చాలా స్పష్టంగా చెప్పాడు. ఆ వాగ్దానం క్రీస్తులో నెరవేరింది. ఆశీర్వదించడం అంటే ఏంటండి? అబ్రహాము కుమారుడుగా వచ్చిన, సంతతిగా వచ్చిన యేసుక్రీస్తు ద్వారా ప్రపంచానికి, ప్రపంచ ప్రజలకు ఏమి ఆశీర్వాదం ఇచ్చాడు యేసు ప్రభు అని అడిగేవారు కూడా లేకపోలేదు. అపొస్తలుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయము 26వ వచనం చదువుదాం. అపొస్తలుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయం 26వ వచనము. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వము నుండి ఆయనను మొదట మీ వద్దకు పంపెను. ఆశీర్వాదం అనగా దుష్టత్వము నుండి మళ్ళించుట. దుష్టత్వం అంటే పాపం. పాపము నుండి విడిపించుట, విమోచించుట ద్వారా మీరు ఆస్వాదించబడతారు. మనుషులు మనుష్యులు లేక మానవులు కోరుకునే ఆశీర్వాదము భూ సంబంధమైంది. పంటలు, పశువులు, భూములు, భవనములు, వెండి బంగారములు, పశు సంపద, సంతానం, పిల్లలు, అన్ని ప్రకృతి సంబంధమైన వనరులను మనం కలిగి ఉంటే దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు అంటాం. మనలో మనం ఆలోచన చేద్దాం. క్రీస్తుని నమ్మిన వాళ్లకు మాత్రమే ఇచ్చాడా,
ఈ భూమి మీద వెండి, బంగారము, భూములు, భవనాలు, ఐశ్వర్యము, క్రీస్తుని దేవునిగా ఎరుగని వారికి కూడా ఇచ్చాడా? చూసారా? మరి వారేం చెప్పాలి? వారికి నచ్చిన దేవుడి పేరు ఏదో చెప్తారు వాళ్ళు. ఫలానా స్వామివారి మహిమే ఇదంతా అంటారు. ఫలానా దేవుడి కృప వల్లనే మేము ఈ రోజున ఐశ్వర్యవంతులం అయ్యాం, కోటీశ్వరులం అయ్యాం, మా పంటలు పండాయి, మా పిల్లలు బాగా సుభిక్షంగా ఉన్నారు, సకల ఐశ్వర్య భోగ భాగ్యములను మాకు ఫలానా దేవుడిచ్చాడని వాళ్ళు చెప్తారు. కానీ దేవుడు మాట్లాడేది ఈ భూమి మీద ఉండి కొద్ది కాలం అనుభవించి వాటన్నిటిని విడిచిపెట్టి వెళ్ళిపోయే ఆశీర్వాదం గురించి మాట్లాడడం లేదు ఆయన. ఇవి అందరికీ మనుషులందరికీ, భూమి మనుషులందరికీ, ఆకాశం మనుషులందరికీ, సూర్యుడు సూర్యరశ్మి మనుషులందరికీ, వర్షము మనుషులందరికీ, ఆక్సిజన్ మంచి ప్రాణవాయువు మనుషులందరికీ, సంతానము, పశువులు, ఇంక మీరు ఏదన్నా చెప్పచ్చు, వెండి బంగారములు, సంతానం ఎవరికి ఇవ్వలేదు ఆయన? అందరికీ ఇచ్చాడు. కాబట్టి సృష్టికర్త పక్షపాతము లేని దేవుడు, అందరికీ ఉపకారి. భూమి మీద మనుషుడిగా పుట్టిన వారికి వారి వారి విశ్వాస పరిమాణమును బట్టి దేవుడు అందరికీ అనుగ్రహించాడు. కానీ యేసుక్రీస్తు ద్వారా ఇవ్వబడిన ఆశీర్వాదం ఏంటి? మనుషులు ఎవ్వరు ఇవ్వలేనిది. దుష్టత్వము నుండి విడిపించబడుట, పాపము నుండి విడిపించబడుట, శిక్ష నుండి, తీర్పు నుండి విమోచింపబడి, నీతిమంతులుగా తీర్చబడి, దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా అంగీకరించబడి, పరలోకమునకు హక్కుదారులుగా చేయబడి, యేసు క్రీస్తు అనుభవించే పరలోక మహిమను ప్రతి మనుషుడు అనుభవించడానికి పరలోకపు హక్కును క్రీస్తు ద్వారా దేవుడు అనుగ్రహించాడు. ఇది క్రీస్తు ద్వారా ఇవ్వబడిన ఆశీర్వాదం. అపోస్తల కార్యములు 3:26 చాలా స్పష్టంగా చెప్పాడు పేతురు. మీలో ప్రతివానిని అన్నాడు. ప్రతివానిని అంటే ప్రతి మనుష్యుణ్ణి పాపము నుండి విమోచించుట ద్వారా, ఆ పాప ఫలితంగా వచ్చే నిత్య శిక్ష నుండి తప్పించడం ద్వారా, పాపి అయిన మనుష్యుణ్ణి నీతిమంతునిగా, దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా తీర్చి పరలోకపు పౌరత్వం లేక హక్కును యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించుటే దేవుడు మానవులకు వాగ్దానం చేసిన ఆశీర్వాదం. క్రైస్తవుల్లో కూడా బాగా మనసు తెరవండి. మనసు తెరిచి వచనాలు, మాటల్ని హృదయాల్లోకి రానివ్వండి. దీవించాడు దేవుడు. చింపిరి లేరు క్రైస్తవుల్లో. వీధులలో పడి ఉన్న వాళ్ళు ఎవరు లేరు క్రైస్తవుల్లో. వెండి బంగారం లేని వాళ్ళు ఎవరు లేరు క్రైస్తవుల్లో. ఉన్నత చదువులు, ఉన్నత ఉద్యోగాలు, ప్రపంచంలోనే విదేశాల్లో అన్యజనులతో సమానంగా సకలైశ్వర్య భాగ్యాలు అనుభవిస్తున్న క్రైస్తవులు లేకపోలేదు. కానీ యేసుక్రీస్తు శరీరధారిగా రక్త మాంసముల దేహముతో ఈ భూమి మీదకి వచ్చి నీ పాపములు, నీ శిక్షను, నీ తీర్పును ఆయన అనుభవించి, నీ పాపమును పరిహరించి, నీ శిక్షను రద్దు చేసి, నీ తీర్పును కొట్టివేసి, తన మహిమలో నీకు పౌరసత్వాన్ని సిద్ధపరిచాడు అనే విషయాన్ని అక్కర్లేదు నాకని అంగీకరించని వారున్నారే, అలాంటి వాళ్ళు ఎలా చెప్పగలరు దేవుడు మమ్మల్ని దీవించాడని? నీ ప్రక్క సీట్లో ఉన్న అన్యజనుడు కూడా చెప్తాడు, నీ దేవుడు నిన్ను దీవించడం ఏంటిరా, నీకంటే 1 కిలో ఎక్కువ బంగారం నాకుందంటాడు, నీకంటే ఎక్కువ ప్లాట్లు కొన్నాను నేను అంటాడు. బేరీజు వేసుకుందాం, నీ దేవుడు నిన్ను ఎక్కువ దీవించాడు, నా దేవుడు నన్ను ఎక్కువ దీవించాడు అంటే నిజమైన ఆశీర్వాదం చూపించలేవు నీవు.
ఒక అన్యుడు కలిగి ఉన్న ఆశీర్వాదాన్ని నీవు కలిగి ఉండి ఇదే దేవుని ఆశీర్వాదం అని భ్రమపడి క్రీస్తు స్వయంగా వచ్చి తన శరీరాన్ని చీల్చి తన పవిత్ర రక్తాన్ని నీ కోసం చిందించి నీ పాపము, నీ శిక్ష, నీ శాపము, నీ అవమానం సిలువలో అనుభవించి చాలా ఉచితంగా, సులభంగా యుగయుగముల పరలోక ఆశీర్వాదం, పాపక్షమాపణ, నీతిమత్వం, రక్షణ, యుగయుగములు క్రీస్తుతో ఉండే భాగ్యం అనుగ్రహిస్తే దీనిని మాత్రం నువ్వు పొందడానికి సిద్ధంగా లేవు. ఎలా చెప్పగలవు నువ్వు దేవుణ్ణి ఆశీర్వదించాడని? అర్థం చేసుకోవాలి. మీలో ప్రతి వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకే మొదట మీ యొద్దకు ఆయనను పంపెను. తన సేవకుని పుట్టించి తన సేవకుని లేపి అనే భావం కూడా ఉంది. అపొస్తలుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 26లో లేపి అంటే అర్థం మరణములో నుండి తిరిగి బ్రతికించి, ఆయన మరణ పునరుద్ధానముల ద్వారా, ఆయన శిలువ బలియాగము ద్వారా, ఆయన రక్త ప్రోక్షణ ద్వారా, ఆయన మరణము ద్వారా నీకు ఆశీర్వాదము, పరలోకములో తండ్రి అయిన దేవునితో, రక్షకుడైన క్రీస్తుతో యుగయుగములు జీవించే నిత్య జీవాన్ని, ఆయన ఆశీర్వాదాన్ని ఉన్నవాళ్ళం. ఇవన్నీ చెప్పదు. నువ్వు కాదు నేడు నేను ఇతనిని కని ఉన్నాను, ఇదిగో ఈమె నా కుమార్తె, నేను ఈమెను కని ఉన్నాను, కొని ఉన్నాను నా రక్తమిచ్చి. ఎందుకనగా ఇతడు నా యందు విశ్వాసం ఉంచిన వాడు, నన్ను అంగీకరించిన వాడు, ఈమె నన్ను అంగీకరించిన నా కుమార్తె. ఆయన చెప్పాలి. తాతల, తండ్రుల, ముత్తాతల వారసత్వం చెప్పొద్దు, ఇంకా చల్లదది. ప్రభువా మమ్మల్ని ఎరగవా, మా వీధులలో బోధించితివే, నీ సముఖమందు మేము తినుచు త్రాగుచూ ఉంటేమే, మా సంఘములో మమ్మల్ని అందరూ ఎరిగిన వారే, మా దేశంలో, మా ప్రాంతంలో మా కుటుంబం అంటే తెలియని వారు లేరు, మా వంశం అంటే తెలియని వారు లేరు. ప్రఖ్యాతిగాంచిన కుటుంబం, వంశం మాది, మమ్మల్ని నీవు ఎరగకపోవడం ఏంటి? లూకాసు వార్త 13వ అధ్యాయంలో ప్రభు మాట్లాడతాడు. మీరు తర్వాత చదువుకోండి ఇంటి దగ్గర, మీరు చదివి వచ్చినాలే. నిజమే కావచ్చు కానీ నా నామమునే మీరు వండుకున్నారు, తిన్నారు, నీ సముఖమందు మేము తినుచు త్రాగుచుంటిమే. పండుగ చేసేది ఆయన పేరు మీదే, తినేది మనమే. కోటాలు పెట్టేది ఆయన పేరు మీదే, లక్షలు లక్షలు ఖర్చు పెట్టుకొని తినేది మనమే. వాక్యం వినటానికి పెడతాం కోటాలు, రక్షణ మాత్రం పొందాం. ఆయన అక్కర్లేదు కానీ ఆయన పేరు మీద కోటాలు ఉత్సవాల్లాగా జరగాలి సంఘాల్లో, క్రైస్తవ సంఘాల్లో. ఉత్సవాలు అయిపోయినాయి, ఉత్సవ వేడుకలు, క్రైస్తవ సభలు. నీవు, నీ బిడ్డలు, నీ కుటుంబ సభ్యులు నిత్య శిక్ష నుండి తప్పించుకోవడానికి రక్షకుడు, నీ దేవుడు, నీ ప్రభు కల్వరి శిలువలో నెరవేర్చిన పవిత్రమైన అమూల్యమైన బలియాగమును నీవు విశ్వసించక, ఆయనను రక్షకునిగా అంగీకరించనంత కాలం నేను క్రైస్తవుడిని చెప్పుకునే హక్కు నీకు లేదు. నేను దేవుని కుమారుడిని అని చెప్పుకునే హక్కు నీకు లేదు. ఆయనను రక్షకుడిగా నీ హృదయంలోకి, నీ జీవితంలోకి, నీ కుటుంబంలోకి ఆయన్ని చేర్చుకోకుండా ఎలా చెప్పుకోగలుగుతావు? ఎక్కడిది? ఎవడిచ్చాడు నీకు హక్కు?
1:12 ఇచ్చాడు ఒక హక్కు. స్వతంత్రించుకోవాలి, ఆ తర్వాత మాట్లాడు నువ్వు. తనను ఎందరూ అంగీకరించిరో అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని కుమారులగుటకును దేవుని కుమార్తెలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. యేసుక్రీస్తు ప్రభువుని, నీ కొరకు బలి అయిన యేసుక్రీస్తు ప్రభువుని నీ స్వంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత చెప్పు, నేను క్రీస్తు బిడ్డనని. అప్పటి వరకు నువ్వు 100 సంవత్సరాల నుంచి ఉండు, 10 తరాల వాళ్ళు మీ పూర్వీకులు ఉంటే ఉండొచ్చు, కానీ మతములో ఉన్నాడు క్రైస్తవుడు, క్రీస్తులో లేడు. యేసుక్రీస్తుకు మతం లేదు, మతం అక్కర్లేదు. మతం ఇక్కడే ఉంటుంది. ఆయన నమ్మిన వారు సంఘముగా వెళ్ళిపోతారు. క్రైస్తవ మతం భూమి మీదే ఉంటుంది. క్రీస్తు వచ్చి తన వారిని తీసుకుని వెళతాడు. అది బైబిల్ చెప్తున్నమాట. నేను వచ్చి నేను ఉండు చోట మీరును ఉండునట్లు మిమ్మల్ని నేనే వచ్చి తీసుకొని వెళతాను అన్నాడు. కానీ క్రైస్తవ మతంలో చేరిన వారు, క్రైస్తవ మతంలో పుట్టిన వాళ్ళను నేను తీసుకెళ్తానని ఎక్కడా చెప్పలేదు ఆయన. క్రీస్తును అంగీకరించి తీరాలి. అప్పుడే ఆయన నీకు పరలోకపు హక్కు, దేవుని కుమారుడు కుమార్తె అనబడే అధికారం ఇస్తాడు. పాటలు పాడొచ్చు, ప్రసంగాలు చేయొచ్చు, చర్చిల్లో సంఘాలు నడిపించవచ్చు, గవర్నింగ్ బాడీలో పెద్ద పెద్ద పదవుల్లో ఉండొచ్చు, నాయకత్వం చేయొచ్చు. క్రైస్తవ మతంలో ధర్మకార్యాలు, పుణ్యకార్యాలు, సంక్షేమ కార్యాలు ఎన్నైనా చేయొచ్చు. ఇవి అందరూ చేస్తారు. మానవత్వం గల ప్రతివాడు చేస్తాడు. మానవ సేవే మాధవ సేవ అనేది ప్రతివాడు చెప్పేదే, చేసేదే. మానవ సేవ చేసినంత మాత్రం చేత మాధవ సేవ అవదు. మాధవుడు అంటే దేవుడు అని అర్థం. ఒక్కొక్క భాషలో ఒక పేరు పెట్టారు అంతే. ఈశా అంటే విశ్వమును సృజించిన వాడు, సర్వేశ్వరుడు. భాష సంస్కృతం, రకరకాల భాష. నువ్వే కార్యాలు చేసినా ఇవన్నీ ఆయనకు అక్కర్లేదు. నీ నామమున మా వీధులలో బోధించితివి. అవును, నీ వీధిలో, నీ సంఘములో, నీ ఇంటి ముందు ఆయన ఎన్నోసార్లు నీ కొరకు క్రీస్తు బలి అయ్యాను, నేను నీ కొరకు బలి అయ్యానని చాలాసార్లు నీతో మాట్లాడాడు. కానీ నువ్వు నాకు అక్కర్లేదని వెళ్ళిపోయావు. నువ్వు ఇప్పుడు ఇంకా అదే స్థితిలో ఉన్నావు. ఆయన నామమున ఎన్నో కార్యక్రమాలు చేసి, భోజనాలు చేసి ఆనందిస్తున్నాము. పరలోకం చేర్చదు నీ భోజనం. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు, పరిశుద్ధాత్మ యందలి సంతోషము, సమాధానము. నీ బైబిల్లో లేదా? అక్కర్లేదా? క్రీస్తు అక్కర్లేదా? మహిమలో ఉన్నవాడు, సమీపింపరాని తేజస్సులో అమరత్వము గలవాడై వసించుచున్నవాడు, స్తుతి మహిమ ఘనత ప్రభావములు యుగయుగములుగా పొందుచున్నవాడు, పాపి అయి మరణించి నరకాగ్నిలో యుగయుగాలు అల్లాడిపోయే నిన్ను రక్షించడం కోసం తన స్వహస్తాల్లో, తన పోలికలో, తన రూపంలో నిన్ను సృష్టించుకున్న ప్రేమ చేత, నీలో తన జీవాత్మను ఉంచిన ప్రేమ చేత నిన్ను అగ్నిలో వేయడం ఇష్టం లేదు గనుక మహిమ విడిచి ఈ మట్టిలోకి మాంసపు దేహంతో నీకోసమే వచ్చాడు. నీకోసమే. అర్థం అవ్వాలి. సభలు పెట్టాము, కూటాలు పెట్టాము, ఇవన్నీ ఆయన లెక్కలు రాసుకోడు. ఆయన్ని అంగీకరించావా, ఆయన త్రోసివేసావా, అంతే. ఒక్కటే నిన్ను అడిగేది. సిలువలో ఇద్దరికి అవకాశం ఇచ్చాడు, కుడివైపు ఎడమవైపు. ఆ దేశములోనే అత్యంత భయంకరమైన కిరాతకులు,
దుర్మార్గులు. మిగతా వాళ్ళు ఎవరికి క్రీస్తుకి ఇంత దగ్గరగా వచ్చి చనిపోయే అవకాశం దొరకలేదు. యేసుక్రీస్తు సర్వలోకమునకు బలి అగుచున్న క్రీస్తు మరణాన్ని దగ్గరగా కన్నులారా చూసే అవకాశాన్ని ప్రపంచ మానవ చరిత్రలోనే ఇద్దరికి కల్పించాడు ఆయన. చాలా సమీపంగా ఆయన ముఖంలో ఆ రక్తం, ఆ వేదన, ఆ కల్వరి వేదన, మరణ వేదన స్పష్టంగా దగ్గరగా ఆయన ముఖములో ఆయన అనుభవించే శిలువ మరణ వేదనను కన్నులారా చూడగలిగిన భాగ్యాన్ని ఇద్దరికి దగ్గరగా ఇచ్చాడు. నేను అంటాను, ఆ రోజు వాళ్ళకి సిలువ వేయబడడం వాళ్ళిద్దరికే అది గుడ్ ఫ్రైడే. ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరికీ కాదు. జాగ్రత్త, మారు మనసు రక్షణ లేకుండా నీ కోసం సిలువలో బలి అయిన క్రీస్తును అంగీకరించకుండా గుడ్ ఫ్రైడే అనుకుంటూ 40 రోజులు ఉపవాసాలు చేస్తే నీకు గుడ్ ఎక్కడి నుంచి వస్తుంది? శుభదినం, శుభ శుక్రవారం, శుభకరమైన మరణ దినం, క్రీస్తు మరణ దినం. అది శుక్రవారమా శనివారమా కాదు. శనివారం చనిపోయి ఉంటే గుడ్ సాటర్డే అనేవాళ్ళు, గురువారం చనిపోయి ఉంటే గుడ్ థర్స్డే అనేవాళ్ళు, ఒకవేళ ఆదివారం చనిపోయి ఉంటే గుడ్ సండే అనేవాళ్ళు. వారం కాదు అక్కడ ముఖ్యం, శుక్రవారం కాదు అక్కడ ముఖ్యం. క్రీస్తు మరణించిన దినము ప్రపంచానికి లోక కళ్యాణార్థం అంటుంటారు చూడండి మన పెద్దవాళ్ళు. మన మానవులందరికీ మేలు కలిగే ఒక కార్యం నెరవేర్చాడు. ఆ శిలువ బలియాగాన్ని దగ్గరగా ప్రారంభము నుండి ఆయన కేక వేసి మరణం ప్రాణం విడిచే వరకు చూసే అవకాశం ఇద్దరు వ్యక్తులకి ఇచ్చాడు. ఒకడికి అర్థం కాలేదు, తృణీకరించాడు. తన కొరకు తన స్థానంలో తన శిక్షను అనుభవించి తన శిక్షను తీసివేయడానికి వేలాడిన క్రీస్తును తృణీకరించాడు. ఇవాళ క్రైస్తవ సమాజంలో అత్యధిక శాతం వేడుకగా సిలువను, సిలువ శ్రమలను, సిలువ పాటలు, సిలువ వర్ణన, క్రైస్తవ చర్చలలో సంఘాల్లో వర్ణన ఉంది. కళ్ళకు కట్టినట్టు బోధించగలరు. అప్పటికప్పుడే గుండె కరిగి నీరైనట్టుగా ప్రజలు భక్తి వలకబోస్తారు. కానీ చర్చి గేట్ దాటిన తర్వాత యేసు నువ్వు నాకు అక్కర్లేదు, నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకో అంటూ వెళ్ళిపోతున్న వారు ఉన్నారు ఇప్పటికీ. 1% ఆ రోజు చూపించాడు ఆయన. ఇన్ని లక్షల మంది ఆయనను దగ్గరుండి పొడిచి 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 ఆయన రక్తపు ఆఖరి బొట్టు వరకు పిండి ఆయన ప్రాణాలు తోడేసే వరకు వేడుకగా ఓ సినిమాల చూసి వెళ్ళిపోయిన వాళ్ళల్లో ఒకే ఒక్కడు 1% క్రీస్తు శిలువ మరణము విలువ ఎరిగినవాడు. యేసు క్రీస్తు శిలువ మరణము ద్వారా, శిలువ బలి ద్వారా పరలోకాన్ని సంపాదించుకున్న మొదటి క్రైస్తవుడు ఓ నేరస్తుడు. రోమా ప్రభుత్వపు న్యాయస్థానం ప్రకారం, రోమా ప్రభుత్వపు చట్ట ప్రకారం వాడు నేరస్తుడే. కానీ క్రీస్తు ప్రేమ చేత వాడు నీతిమంతుడుగా, దేవుని కుమారుడుగా, క్రీస్తు మహిమను, క్రీస్తు ప్రాణం విడిచిన మరుక్షణమే ఆయనతో కూడా మహిమలో అడుగుపెట్టిన మొదటి నిజమైన క్రైస్తవుడు. నువ్వెక్కడున్నావు? మొదటి వాడితోనే ఉన్నావు నువ్వు. మొదటి దొంగ నిన్ను నీవే రక్షించుకొని వెళ్ళిపోయాడు. క్రీస్తు నిన్ను రక్షించడానికే మరణము జయించి తిరిగి లేచాడు. ఎవరైనా ఇప్పటికైనా అర్థమైందా? ఇంక నువ్వు 100 ప్రసంగాలు వినాల్సిన అవసరం లేదు. నువ్వు వేస్ట్. నువ్వు ఇంక 100 ప్రసంగాలు వినడం అనవసరం, వృధా. నీ జీవితం వృధా.
ఈ మాటలు విన్న తోడని నిజముగా క్రీస్తు నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టాడని నీకు అర్థమైతే వెరీ మినిట్, ఈ నిమిషమే హృదయం తెచ్చి క్రీస్తుని అంగీకరించి రక్షకునిగా, ప్రభువుగా, నీ జీవితానికే ప్రభువుగా, అధికారిగా నీ గుండెల్లోకి చేర్చుకుని పరలోకానికి హక్కుదారుడు అవ్వాలి ఇప్పుడే. దీనికోసం ఎవరు వచ్చి నీ కాళ్ళు గడ్డాలు పట్టుకొని బ్రతిమలాడరు. ఎవరికి అవసరం బ్రతిమలాడాల్సిన అవసరం? నీ అంతట నీవే క్రీస్తు నాకు అక్కర్లేదు, ఆయన ప్రేమ నాకు అక్కర్లేదు, ఆయన బలి నాకు అక్కర్లేదు, నేను నరకానికే వెళ్ళిపోతానని వెళ్ళిపోతున్న నిన్ను కాళ్ళ వేళ్ళబడి బ్రతిమలాడాల్సిన అవసరం ఎవరికీ లేదు. క్రీస్తు ప్రేమ నువ్వు అర్థం చేసుకుంటే ఆయన ప్రేమ ఇప్పటికీ నిన్ను వెంటాడుతోంది. క్రీస్తు ప్రేమ ఇంకా ఇంటి వారు ఏ స్థితిలో ఉన్నారు? పాఠాలు చాలా నేర్చుకుంటాం. ఎన్ని పాఠాలు ఉంటాయి నీ నోట్స్లో? ప్రతి కోటంలో పాఠాలు రాసుకుంటూనే ఉంటావు. క్రీస్తు లేడే. నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ కుటుంబ సభ్యుల్లో, నీ ఇంట్లో క్రీస్తుకు స్థానమే లేదు. ఇన్నిన్ని బైబిళ్ళు, ఇన్నిన్ని నోట్సులు పరలోకం తీసుకెళ్తాయా? ఆయనను మీరు సంపాదించుకోవాలి. నేను కాలక్షేపం కోసం మాట్లాడను, కాలక్షేపం కోసం చెప్పను. చెప్పాలంటే లోక విషయాలు చాలా ఒకదానికొకటి కూర్చి చెప్పొచ్చు. ఒకే ఒక్క విషయం ప్రతి మనిషిని రక్షించగలిగేది, అది నిన్ను ప్రేమించి నీ దేవుడు, నీ ప్రభువు, నీ రక్షకుడు నీ కొరకు ఈ భూమి మీదే రక్తమాంసముల దేహంలో పవిత్రముగా మరణించాడు, పవిత్రమైన మరణం పొందాడు. ఇది ఫస్ట్ స్టెప్. ఆయనను అంగీకరించిన తరువాతే, పాపక్షమాపణ పొందిన తరువాతే, రక్షణ పొందిన తరువాతే, ఆయన కుమారుడు అయిన తరువాతే, ఆయన కుమార్తెవైన తరువాతే ఆయనతో ఎలా నడవాలో నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అసలు ఆయనకి నీకు సంబంధమే లేకుండా నువ్వు బ్రతుకుతున్నప్పుడు ఆయనను గురించి ఏమేమో నేర్చుకొని ఏం చేస్తావు? వాక్యంలో ఏవేవో నేర్చుకొని ఏమిటి నీకు ఉపయోగం? జ్ఞానం ప్రదర్శించడానికి, సంఘములో ఉపదేశం చేయడానికి, ప్రజల మధ్య ఉపన్యాసాలు ఇవ్వడానికి యేసుక్రీస్తుని గూర్చిన సంగతులు నువ్వు కూర్చుకుంటావు, సమకూర్చుకుంటావు. నీ ఆత్మకు మేలుందా? నీ ఆత్మకు మేలు క్రీస్తు నీ జీవితంలోకి వచ్చిన తర్వాతే. అప్పుడు ఆయనను గూర్చిన ప్రతి వాక్యము నిన్ను బ్రతికిస్తుంది, బలపరుస్తుంది, క్రీస్తుకు సమీపంగా నడిపిస్తుంది. క్రీస్తు మాట, బైబిల్ వాక్యం. యేసుక్రీస్తు ప్రభు ఈ ప్రపంచానికి తనను తాను పరిచయం చేసుకోవడానికి ఒక భక్తుడిని ఎంచుకున్నాడు. అతడు దావీదు. దావీదు కుమారుడైన యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని వ్రాయబడింది, సన్ ఆఫ్ గాడ్. మనుష్య కుమారుడు అని ఆయనే చెప్పాడు, సన్ ఆఫ్ మ్యాన్. ఎందుకంటే దేవుడు మానవుల కొరకు మానవుడయ్యాడు. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఎలా వచ్చాడు? కేర్ ఆఫ్. దావీదు ఇంటి నంబరు, దావీదు ఇంటి చిరునామా, దావీదు గోత్రపు వివరాలు, దావీదు మీద మనకు పరిచయం అయ్యాడు. యేసుక్రీస్తు పరలోక మహిమలో ఉన్న సృష్టికర్త తన ప్రజలైన ఇశ్రాయేలీయులను విమోచించుటకును, తాను సృజించిన అన్యజనులైన సర్వ మనుష్యులను, మానవులను పాపము నుండి విమోచించుటకు ఆయన ఈ భూమి మీదకి యేసుక్రీస్తు అను నామమున ప్రవేశించినప్పుడు ఒక ఇంటి అడ్రస్ పెట్టుకున్నాడు ఆయన. ప్రతి మనిషికి చిరునామా కావాలి కదండి. ఈ భూమి మీద నీవు పౌరుడవు అని గుర్తించాలంటే పుట్టగానే మన దేశంలో ఆధార్ కార్డు పుట్టిన బిడ్డకు కూడా తప్పనిసరి, మ్యాండేటరీ కదా. పుట్టిన బిడ్డకు ఆధార్ కార్డులో ఏం రాస్తారు? తండ్రి గారి పేరు రాస్తారు, పుట్టిన తేదీ వేస్తారు. ఆ తండ్రి ఎక్కడ నివసిస్తున్నాడో
ఆ తండ్రి చిరునామా, ఆ గ్రామము, పూర్తి వివరాలు ఉంటాయి. అంటే అర్థం ఏంటి? ఈ భూమి మీద పుట్టిన వాడికి పౌరసత్వము, గుర్తింపు తన తండ్రి చిరునామా ద్వారా అతడు గుర్తించబడతాడు. సన్ ఆఫ్, డాటర్ ఆఫ్. బడిలో చేర్చినప్పుడు, స్కూల్లో, కాలేజీలో చేర్చినప్పుడు సర్టిఫికెట్లో నీ పేరు రాసిన తర్వాత క్రింద వెంటనే S/O ఉంటుంది. అక్కడ సన్ ఆఫ్, D/O, డాటర్ ఆఫ్. అంటే ఫలానా తండ్రి బిడ్డను నేను, నా తండ్రి చిరునామా ఫలానా చోట ఉంది. చూసారా? సన్ ఆఫ్ డేవిడ్ చిరునామా చెప్పాడు. యేసు ప్రభు వారు జన్మించినప్పుడు తూర్పు దేశపు మహాజ్ఞానులు, శాస్త్రాలు ఎరిగిన వారు, శాస్త్రములు ఎరిగిన వారు, వారి శాస్త్రముల ప్రకారమే ఆకాశంలో ఉదయించిన జ్యోతిని చూసి యోదయా దేశంలో యూదులలో రాజు పుట్టాడని నిర్ధారించుకొని వచ్చారు. ఊరికే రాలేదు, వేల మైళ్ళు ప్రయాణం చేసి వచ్చిన వెంటనే రూఢిగా చెప్పారు, యూదుల రాజు పుట్టాడు ఇక్కడ. ఆయన పుట్టాడన్న సంగతి ఆ దేశంలో ఉన్న వాళ్ళకే తెలియదు, ఆయన స్వజనులకు తెలియదు, ఆ దేశపు రాజుగారికి కూడా తెలియదు. కానీ ఎక్కడో సముద్రముల అవతల ఉన్న దేశాల్లో ఉన్న జ్ఞానులు వారి దగ్గర ఉన్న గ్రంథాల్లో ఉన్న వివరాలను బట్టి దేవుడు ప్రవక్తల ద్వారా ఆయా ప్రాంతములలో, ఆయా కాలములలో, ఆయా భాషలలో తనను గూర్చి ఆయన రాశాడు. వారు రూఢిగా అడుగుతున్నారు, యూదుల రాజు పుట్టాడు, ఆయన చిరునామా చెప్పండి. రాజు దగ్గర లేదు రికార్డ్, కానీ క్రీస్తు ఎక్కడ పుడతాడో రికార్డ్ ఇశ్రాయేలీయుల దగ్గర ఉంచాడు, ప్రవక్తల ద్వారా వ్రాయించాడు. శాస్త్రులను పిలవండి, వాళ్ళ దగ్గర గ్రంథాలు ఉంటాయి. చదివారు కదా, మీకా గ్రంథం 5:2 చదివారు. యోదయ దేశపు బెత్లెహేమా, యోధా ప్రధానులలో నీవెంత మాత్రము అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలు అను నా ప్రజలను ఏలబోవాడు నీలో నుండే వచ్చును. బెత్లెహేములోనే చిరునామా దొరికిందా లేదా? సృష్టికర్త రక్షకుడిగా ఈ భూమి మీద జన్మించినప్పుడు ఆయన ఒక చిరునామా పెట్టాడు. లూకాసువార్త 2వ అధ్యాయంలో మనం చదివాము, పామరులైన ప్రజలు అరణ్య భూములలో గొర్రెలను కాస్తూ ఉండగా దేవుని దూత వచ్చి వారికి చిరునామా చెప్పాడు. దావీదు పట్టణములో, అదే బెత్లెహేం, దావీదు పట్టణములో మీ కొరకు నేడు రక్షకుడు పుట్టాడు, ఈయన ప్రభువు అయిన క్రీస్తు. మీకు అర్థమైందా భాష? ప్రభువు అయిన క్రీస్తు అంటే దేవుడు అని అర్థం. ప్రభువు అయిన క్రీస్తు, క్రైస్ట్ ద లార్డ్, అది పేరు కాదు, అది దైవత్వం. అది దైవత్వం. దేవుడు మీకోసం పుట్టాడయ్యా, మిమ్మల్ని రక్షించడానికి. ఫలానా పట్టణం, ఏ పట్టణం? దావీదు పట్టణం. దావీదు పట్టణం అని ఎందుకు పెట్టారు ఆ ఊరికి పేరు? ఆ ఊరి మొదటి పేరేంటి? బెత్లెహేం. బైబిల్ వినే వాళ్ళకి తెలుసు. దావీదు ఏ ఊరిలో పుట్టాడు? ఉందా మీ బైబిల్లో ఎక్కడన్నా దావీదు పుట్టిన ఊరి పేరు కానీ చిరునామా కానీ బైబిల్లో ఉందా? మీ బైబిల్లో ఉందా? రూతు గ్రంథం 4వ అధ్యాయం. రూతు గ్రంథము 4వ అధ్యాయం 21వ వచనం, అంటే చివరి వచనం. బోయేజు ఓబేదును కనెను, ఓబేదు యెష్షయిని కనెను, యెష్షయి దావీదును కనెను. ఇది వంశావళి. రూతు గ్రంథంలో మొట్టమొదటిసారి దావీదు పేరును బైబిల్లో చూస్తాము. తర్వాత సమూయేలు గ్రంథం, రాజుల గ్రంథం, దినవృత్తాంతాల గ్రంథం, క్రొత్త నిబంధనలో మత్తయి సువార్త, మార్కు, లూకా, యోహాను, రోమపత్రిక, అపోస్తలుల కార్యములు, ప్రకటన గ్రంథం వరకు దావీదు పేరు
కనిపిస్తూనే ఉంటుంది పరిశుద్ధ లేఖనాల్లో. మొట్టమొదటిసారి ఎక్కడ చూపించాడండి? రూతు గ్రంథం 4వ అధ్యాయం 21వ వచనం. ఏ ఊరి చరిత్ర ఇది? రూతు గ్రంథం రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశంలో కరువు కలుగుగా యోదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకుని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను. యోదా బెత్లెహేము. రూతు గ్రంథ చరిత్ర జరిగిన గ్రామం పేరు చెప్పండి, బెత్లెహేము. బైబిల్ ఎప్పుడు చదువుతా అసలు రూతు గ్రంథం అంటే మనుషుల క్రైస్తవులకు అసలు మంచినీళ్ళ ప్రాయం కదా. రూతు గ్రంథ చరిత్ర జరిగిన గ్రామం లేక పట్టణం బెత్లెహేం. ఆ పట్టణములోనే బోయజు పుట్టాడు, ఆ పట్టణములోనే ఓబేదు పుట్టాడు, ఆ పట్టణములోనే యెష్షయి పుట్టాడు, ఆ పట్టణములోనే దావీదు పుట్టాడు. బోయజు వంశములో నుండి దావీదు వచ్చాడు. యోదయ బెత్లెహేం అంటే యోదా వారికి వచ్చిన గోత్రములకు ఇవ్వబడిన స్వాస్థ్య భాగం. అది స్వాస్థ్యం పంచారు కదా, ఈ గోత్రానికి ఇక్కడ, ఈ గోత్రానికి ఇక్కడ అని. యోదా గోత్రమునకు వచ్చిన స్వాస్థ్యములో ఒక గ్రామం, అందువల్ల అది యోదా గోత్రం. ఏ గోత్రం? దావీదు పుట్టింది యోదా. యాకోబుకు 12 కుమారులు, అందులో 4వ వాడు యోదా. రూబేను, షిమ్యోను, లేవి, యోదా. చదువుకోండి ఇంటి దగ్గర కొంచెం మళ్ళీ ఒకసారి. ఆదికాండం 29వ అధ్యాయం చివరి పేరా చదివితే, లేయా ప్రార్థిస్తుండగా దేవుడు ఆమెకి ఒకరి వెంట ఒకరిని కుమారులను అనుగ్రహించగా 4వ కుమారుడు యోదా పుట్టగానే నేను యెహోవాను స్తుతించెదను అని ఆరాధన చేయడం ప్రారంభించింది లేయా. బైబిల్లో ఇశ్రాయేలు జనాంగంలో యెహోవాను కృతజ్ఞతాస్తుతులతో ఆరాధించిన పరిశుద్ధ స్త్రీ లేయా. ఆ స్తుతికి గుర్తుగా కుమారుడికి పేరు పెట్టుకుంది యోదా. అందులో నుండే స్తుతి నొందదగిన రక్షకుడు వస్తాడు. అతనిలో నుండే, యోదా గోత్రములో నుండి ఇశ్రాయేలును ఏలుటకు రాజు, రాజగోత్రం, అది రాజుల గోత్రం. అందులో ప్రముఖుడైన రాజు దావీదు. దాదాపు 20 మంది రాజులు పరిపాలించారు యోదా గోత్రపు వారిని. కానీ బైబిల్ అంతటిలో దేవునికి ఇష్టమైన వ్యక్తి, ఇశ్రాయేలుకు మేలుకరమైన రాజు దావీదు. ఇప్పుడు మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి 1:1 చదివాం కదా. ఎందుకు చదివాం? దావీదు కుమారుడైన యేసుక్రీస్తు. రూతు గ్రంథం 4వ అధ్యాయం 21వ వచనం ఏంటి? యెష్షయి దావీదును కనెను. ఏ ఊరు? బెత్లెహేం. ఏ గోత్రం? యోదా గోత్రం. తండ్రి పేరేంటి? యెష్షయి. అదే వరుస మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 5వ వచనంలో దేవుడు మరలా వ్రాసాడు. చదువుదాం చూడండి. రూతు గ్రంథము 4వ అధ్యాయంలో 18, 19, 20, 21 ఒక పేర వేరుగా ఉంది. పెరెసు వంశావళి. యోదాకు కమల పిల్లలు పుట్టారు తామారు నందు. పెరెసు వంశావళి మత్తయి సువార్తలో మళ్ళీ వచ్చింది. గమనించండి, ఆ మాట చూడండి. నయస్సోను సెల్మానును కనెను, సెల్మాను రహాబునందు బోయజును కనెను. వీళ్ళందరూ యోదాలో నుండి వచ్చిన వారు. యోదాలో నుంచి పెరెసు, పెరెసులో నుంచి ఎస్రోము, ఎస్రోములో నుండి అరాము, అరాములో నుండి అమీనాదాబు, అమీనాదాబులో నుండి నయస్సోను, నయస్సోనులో నుండి సెల్మాను. వీళ్ళందరూ యోదా గోత్రికులే. సెల్మానులో నుండి బోయేజు వచ్చాడు, రూతు బోయేజుల కుమారుడు. ఓబేదు. బోయేజు రూతుడు ఓబేదు. ఓబేదు తండ్రి, ఓబేదు కుమారుడు యెష్షయి అంటే దావీదు తండ్రి. ఒక్కసారి చూడండి. దావీదుకు తండ్రి యెష్షయి, దావీదుకు తాత ఓబేదు, దావీదుకు ముత్తాత బోయేజు, మునిమానవుడు. ఆహా,
క్రొత్త నిబంధన అలా తెరిచి చదవడానికి మనం ప్రారంభిస్తే, బెత్లెహేములో ఉన్న ఒక కుటుంబాన్ని దేవుడు మన కళ్ళ ముందుకు తీసుకొచ్చాడు. ఒక యూదా గోత్రములోని ప్రముఖులను మన ముందు ఉంచాడు. బోయేజు, యెషయి, దావీదు. మొదటి వచనంలో దావీదు కుమారుడైన యేసు క్రీస్తు. యేసుక్రీస్తు దావీదు కుమారుడు అని ఎందుకు చెప్పుకున్నాడు? ఎప్పుడన్నా ఆలోచన చేశారు? అసలు అంత ఆలోచన చేసే అవసరం లేదు మనకి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 16వ వచనం. సంఘముల కోసరము యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును, సంతానమును, ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను. నేను యేసు అను నేను. ఇప్పుడు డైరెక్ట్ స్పీచ్లో యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు పరలోకములో నుండి. పద్మాసు ద్వీపములో ఉన్న తన ప్రియమైన శిష్యుడైన యోహానును పరలోకానికి చేర్చుకుని ఇక్కడికి ఎక్కి రమ్మని యోహానును పరలోకానికి పిలిచి, నేనెవరో తెలుసా? దావీదు వేరు చిగురును నేను, దావీదు సంతానమును నేను, దావీదు కుమారుణ్ణి అనిపించుకున్నాను, దావీదును నా తండ్రిగా గౌరవించాను. ఆహా, ఒక సామాన్యుడైన యోధా గోత్రీకుడైన ఒక మామూలు మనుష్యుణ్ణి యేసుక్రీస్తు ప్రభు నా తండ్రి అని గౌరవమైన స్థానం ఇచ్చాడు. ఆనరబుల్ ఫాదర్. దావీదు వేరు చిగురును, దావీదు సంతానమును, ప్రకాశమానమైన వేకువ చుక్కను. సంఘానికి వేకువ చుక్కగా రాబోతున్నాడు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 4-5 వచనాలు. ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడును కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు, ఏడవకము, ఇదిగో దావీదునకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకు జయము పొందెను. పరలోకంలో కూడా పరలోకపు ఆరాధన సభ, తండ్రి అయిన దేవుడు సింహాసనాసీనుడై ఉన్నాడు. 24 పెద్దల సింహాసనముల మీద ఆసీనులై ఉన్నారు. అనగా సంఘం ఎత్తబడిన తరువాత పరలోకంలో జరిగే ఆరాధన. 24 పెద్దలు, క్రొత్త నిబంధన విశ్వాసులతో పాటు పాత నిబంధన భక్తులు కూడా ఆరాధనలో ఉంటారు. దూతలు 4 జీవులు ఆరాధన చేస్తున్న సమయంలో పెద్దలలో ఒకడు యోహానుతో అంటున్నాడు, ఏడవకము, యూదా గోత్రపు సింహము 7 ముద్రలు, దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహం. ఇప్పుడు పరలోకములో కూడా మళ్ళీ యేసుక్రీస్తును అనౌన్స్ చేస్తున్నారు, ప్రకటిస్తున్నారు. కేర్ ఆఫ్ డేవిడ్, దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము భూలోకములో మరణాన్ని రద్దు చేశాడు. మరణం యొక్క బలము గలవాడైన అపవాదిని తన మరణము ద్వారా నాశనం చేసి మరణము జయించి వచ్చాడు. ఈ ముద్రలు విప్పుటకు అతడు యోగ్యుడు, జయము పొందినవాడు, దావీదుకు చిగురైనవాడు, వేరైనవాడు, వేరు చిగురు. మీకేమర్థమైందో కానీ క్రొత్త నిబంధన ప్రారంభ వచనములో దావీదు కుమారుణ్ణి అని చెప్పాడు. క్రొత్త నిబంధన చివరి పుస్తకంలో నేను యేసు అను నేను దావీదు వేరు చిగురును సంతానమును అని చెప్పుకున్నాడు. పరలోకపు ఆరాధనలో ఆయన గ్రంథాన్ని విప్పి భూలోకంలోకి తీర్పు చేయడానికి ఉపక్రమించినప్పుడు యూదా గోత్రపు సింహముగా గ్రంథాన్ని విప్పడానికి బయలుదేరినప్పుడు ఆయన గురించి ప్రకటించబడిన పేరు దావీదుకు వేరు చిగురైన వాడు. దావీదు చిగురు, దావీదు కొమ్ము,
దీని భావం మరొక చోట రాయబడింది, నేను దావీదునకు కొమ్ము మొలవ చేసేదను. 132 కీర్తనలో కొమ్ము అంటే బలము, విజయము, వీరుడు, జయశీలుడు. దావీదు గర్భంలో నుండి వచ్చిన వాడే మానవులందరి పాపమును రద్దు చేశాడు. మనుషులందరి శాపము, పాపము, శిక్ష రద్దు చేశాడు. మరణము యొక్క బలము గలవాడైన అపవాదిని తన మరణము ద్వారా నాశనం చేశాడు. మరణము కింద బంధింపబడిన పాపులను విమోచించాడు. ఇప్పుడు పరలోకంలో చేరారు. వీళ్ళందరూ ఎవరో తెలుసా? నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి మమ్మను కొంటివి అని ఆరాధిస్తున్నారు. 5వ అధ్యాయంలో అక్కడ కూడా దావీదును ఘనపరిచాడు. కారణం ఏంటి? దావీదు తన జీవితంలో, భూలోక జీవితంలో క్రీస్తును ఘనపరిచి ఆయన చిత్తమంతయు నెరవేర్చిన విధేయుడైన భక్తుడు. వినడానికి కాదు, నీవు నేను ఆయన రక్తము చేత విమోచింపబడిన వారం. తిరిగి ఆయనను కలుసుకునే వరకు ఆయనకు ఇష్టలముగా, నమ్మకస్తులముగా, ఆయనకు చెందిన వారంగా జీవించడానికి ప్రభువుకు విధేయులం అవ్వాలి, ఆయనకి ఇష్టలం అవ్వాలి, ఆయన చేత సాక్ష్యం పొందాలి. అతడు నా హృదయానుసారుడైన మనుష్యుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని అతని గూర్చి సాక్ష్యమిచ్చను అని అపోస్తలుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 22వ వాక్యంలో, మళ్ళీ క్రొత్త నిబంధనలో క్రీస్తు రక్తము చేత విమోచింపబడిన మనకందరికీ దావీదు సాక్ష్యాన్ని దేవుడి తెరచిన పుస్తకంలా మన ముందు ఉంచాడు. ఆ ప్రభు కొరకు మనమును ఆయనకిష్టులముగా, ఆయన చిత్తమును నెరవేర్చువారుగా నడుచుకొనుటకు ప్రభుకు విధేయులు మగుదుముగాక. ఆమేన్. కృపగల తండ్రి, గ్రంథములు, చరిత్రలు చదువుతున్నాం కానీ మతములో మతస్థులుగా మీ నామమున కొనసాగుతున్నాం. కానీ మీ కల్వరి ప్రేమ, మా ఎడల మీరు వెల్లడి చేసిన మీ ప్రేమ, సిలువలో మీరు మీ ప్రాణము అర్పించుట ద్వారా మాకు అనుగ్రహించిన కుమారత్వం, పరలోక పౌరసత్వాన్ని, అధికారమును మేము సద్వినియోగం చేసుకొని మా భూలోక జీవితంలో మేము మీకు ఇష్టలుగాను, మీ చిత్తము నెరవేర్చువారుగాను, మిమ్మల్ని సంతోషపరిచి మిమ్మల్ని ఘనపరచు ప్రజలుగా, ఆత్మతో, సత్యముతో, యథార్థ హృదయములతో మిమ్మల్ని ఆరాధకులుగా మమ్మను బలపరచుమని క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చేసి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. సోదరులారా, మరి చక్కటి దేవుని వాక్యాన్ని అందించిన దేవుని దాసులకి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నామండి. మరి వేళ విజయలక్ష్మి గారు మరి మ్యారేజ్ చేయాలంటండి. అందుకని ముఖ్యంగా ఆ అమ్మ 2 రోజుల క్రితం కళ్ళకి ఆపరేషన్ చేయించుకున్నారు. ఆ అమ్మ క్షేమం కొరకు మరి దేవుని సేవకులకి తన గృహాన్ని మరి ఇచ్చి వారి విశ్రాంతి తీసుకోవడానికి విడిది గృహంగా ఇచ్చింది ఆ అమ్మ, వారి కుటుంబం కూడా. దేవుడు ఆ అమ్మని దీవించుగాక. ఆ అమ్మ కాళ్ళు ఆపరేషన్ చేయించుకున్నారు. మంచి కనుదృష్టిలాగా మీరందరూ కూడా ప్రార్థన చేయండి. మరి ముఖ్యంగా వేళ మ్యారేజ్ డే కాబట్టి ఎన్ని దినాలు కూడా వారి వైవాహిక జీవితంలో కాచి కాపాడి దీవించి ఆశ్రయించి వారిని వర్ధలు చేసినందుకు దేవునికి స్తుతులు స్తోత్రాలు కలుగును గాక. మరి సొమ్ములో మన కోటాల నిమిత్తం చిన్నబేబీ గారు, వారి కుమారుడు రామాంజనేయులు దేవునికి కానుక 500 రూపాయలు ఇచ్చారండి. దేవుడు అమ్మని వారి కుటుంబాన్ని బాగా దీవించి ఆశ్రయించును గాక. మరి చివరిగా మన దేవుని దాసులు ప్రసాద్ గారు ప్రార్థన చేస్తారండి. ప్రార్థన అయిన తర్వాత మనం ఇక్కడి నుంచి వెళదామండి. మళ్ళా మరి వెంటనే భోజనాలు చేసి మరి ఒక 6 గంటలోనే మళ్ళీ తిరిగి దేవుని సందుకు వస్తే మనం దేవుని వాక్యం ఉందామండి. కాబట్టి మరి మధ్యాహ్నం కూటం అయిన తర్వాత రాత్రి 7:30కు మళ్ళా 3వ కూటం జరుగుతుంది. కాబట్టి సంవత్సరం మనసులో పెట్టుకుని దేవుని సందుకు హాజరయ్యి మన సమయాన్ని సద్వినియోగం చేసుకుని దేవుని వాక్యం శ్రద్ధగా విని ఆత్మీయ బలం పొందుకోవాలని మీకు మనం చేస్తున్నామండి.
ఇప్పుడు దేవుని అసలు ప్రసాద్ గారి వాక్యం ప్రార్థన చేస్తారా? ప్రార్థన అయిన తర్వాత మనం ముగించుకుని వెళదామండి. ప్రార్థన చేసుకుని ముగించుకుందామండి. భోంచేసి వెంటనే వద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ ప్రభువా, ఘనమైన రాజా, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం. ప్రభా, నీ రక్తం ఇచ్చి మమ్మల్ని కొన్నారు, అందుకే వందనాలు. ప్రభా తండ్రి, నైనా స్థానిక సంఘము ఖర్చుబడి ఏర్పాటు చేసినటువంటి ప్రార్థన విజయ సంబంధమైనటువంటి ఈ కూడికలు ప్రభా తండ్రి, నైనా ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా, పరిస్థితుల ప్రభావం లోకములో విపరీతంగా ఉన్నప్పటికీ కూడా, నీ మేళ్ళనేటువంటి స్వరముతో మాకందరికీ కూడా నీ దాసులను ప్రభా తండ్రి ప్రత్యేకపరిచి, ప్రభా రాజ్ కుమార్ గారిని, రేనాల్స్ బాబు గారిని కూడా ఆత్మీయమైనటువంటి లోతైనటువంటి భావాలతో కూడినటువంటి పాఠాలను నీ యొక్క గ్రంథములో నుండి వారు మాట్లాడుతూ ఉండగా, ఈ మొదటి సెక్షన్లో ప్రభా తండ్రి మీరు నడిపించారు, కృప చూపించారు. ప్రభా తండ్రి, ఇంకా రాబోయే దినాల్లో మధ్యాహ్నం కూడిక, రాత్రి, రేపు ఎల్లుండి కూడా ప్రభా తండ్రి మేమందరమును నేర్చుకొని ప్రభా నీకు సాక్షులుగా మేము ఆత్మీయ జీవితంలో బలపడడానికి మమ్మల్ని నడిపించండి. రక్షణ లేనటువంటి బిడ్డలు రక్షణ పొంది ప్రభా తండ్రి సంఘంలో చేర్చబడినట్లుగా సహాయం చేదురని క్రీస్తు యేసు శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసిన ప్రసాద్ గారికి మన సంఘం తరఫున వందనాలు తెలియజేస్తున్నామండి. మీరందరూ కూడా మరి ఇంటికి భోజనాలు చేసి తొందరలో మళ్ళీ దేవుని సందుకు రావాలని మనం చేస్తున్నామండి. భోజనం చేసిన తర్వాత నడుము వాల్చారంటే నిద్ర వచ్చేద్దండి. కాబట్టి మీరు ఆ విధంగా చేయకుండా మరి తొందరగానే దేవుని సందుకు వచ్చి దేవుని వాక్యం వల్ల బలం పొందుకోవాలని మీకు మనం చేస్తున్నామండి. వందనాలండి.